ఓం నమో భగవతే వాసుదేవాయ. గురువును అవమానించితే రాబోయే కష్టాలు, వాటిని ఎలా ఎదుర్కోవడం జరిగింది అనే విషయాన్ని మనం ఈ ఈ వారం చెప్పుకోబోతున్నాము. ఈ విషయమంతా బృహస్పతి అనేటువంటి గురువుని ఇంద్రుడు సాదరంగా ఆహ్వానించకపోవడము, ఆయనని అవమానించడం వలన ఆ గురువు నుంచి ఈయనకి లభించవలసినటువంటి ఆశీస్సులు లభించకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొని తన యొక్క అమరావతి సింహాసనాన్ని కూడా పోగొట్టుకొని రాక్షసుల చేతిలో ఓడిపోయి అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. చివరి వరకు ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందేంత వరకు ఇబ్బందులకు గురయ్యాడనమాట. ఆ విషయాన్ని మనము ఈరోజు ఈ పురాణం ద్వారా తెలుసుకుంటున్నాం. ఒకానొక రోజున అమరావతి అంటే ఆ స్వర్గలోకంలో ఆ దేవేంద్రుడు ఉన్నటువంటి ఆ ఆ ప్రాంతంలో ఒకానొక రోజున సభను ఏర్పాటు చేశాడు ఇంద్రుడు. దేవేంద్రుడు అంటాం, దేవలోకంలో అధిపతి కాబట్టి దేవలోకానికి దేవేంద్రుడు అంటున్నాం. ఆయన సభని ఏర్పాటు చేస్తే ఆ సభకి అనేక మంది ఆ, ఋషులు, దేవతలు, అక్కడ ఉన్నటువంటి రాజులని, ఆ, దేవతా పరివారాన్ని, అలా అనేక మందిని ఆహ్వానించాడు. ఇంకా మనము దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి అప్సరసలు వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. అందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి దేవేంద్రుణ్ణి కొనియాడుతూ ఉంటే మనకు ఆ రాజుని రాజసభలో రాజుని అక్కడ ఉన్నటువంటి కవులు పోగొడుతూ ఉంటారు. ఆయన మీద ఈజీగా పద్యాలు రాసేసి చెప్తూ ఉంటారు. రాజులు వాటికి ముచ్చటపడి ఆ మెడలో హారాలు అవేవో తీసిస్తా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అలాంటి హారాలు అయితే ఇవ్వలేదు, కానీ ఆ ఇంద్రుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అంటే నన్ను కదా ఆ వీళ్ళు పూజిస్తున్నారు, నన్ను కదా వీళ్ళు పొగుడుతున్నారు, నన్ను కదా వీళ్ళు సేవిస్తున్నారు అని చెప్పి, అంటే ఆయనకు పక్కన ఉన్న అప్సరసలు ఆయనకేమో వింజామరలతో ఊపుతూ ఆయనని చూస్తూ, ఆయనని మిగతా వాళ్ళేమో పొగుడుతూ ఆయన మీద పద్యం పాడుకుంటూ ఇలా రకరకాలుగా ఆయనని సేవిస్తూ ఉన్నారు ఆ సభలో. ఆ సభలో అలా సేవిస్తూ ఉన్న సమయంలో, ఆ విధమైనటువంటి ఆనందంలో తేలియాడుతున్నటువంటి సమయంలో ఇంద్రుడు ఆనందంగా తబ్బిబ్బైపోతున్నాడు. అంతమందికి నేను ఆ అధిపతిని, ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, ఇంతమంది నన్ను పొగుడుతున్నారు, వీళ్ళందరి నుంచి నేను ఆ కీర్తనలను పొందుతున్నాను అని. అలాంటి సమయంలో అక్కడికి దేవతలందరికీ గురువు అయినటువంటి బృహస్పతి అక్కడికి ఏదించాడనమాట. అక్కడికి ఆయన వస్తూ ఉన్నది గమనించాడు ఇంద్రుడు. చూశాడు, కానీ ఆ ఆ చెప్పాం కదా, అధికార గర్వంతో ఆ ఆ భావాలన్నీ ఆయనలో నింపుకొని ఉన్నాడు ఆ క్షణము. తను గురువు అని కూడా గమనించకుండా అతనిని, గురువు అని మనం చూడగానే ఎవరమైనా కానీ వెళ్ళి ఎదురైనా వెళ్ళి పిలుచుకొని వస్తాము, లేదంటే మనం ఒకవేళ ఆ టైంకి చూడకపోతే వచ్చినప్పుడు అయినా గురువును సాధారణంగా ఆహ్వానించి కూర్చోండి, నేను గమనించలేకపోయాను మీరు వచ్చింది అని చెప్పేసి మనం కూర్చోమని మనము ఖచ్చితంగా ఆయనకి ఆతిథ్యాన్ని ఇస్తాం. ఎవరమైనా కానీ ఇప్పుడు బయట మనం ఎక్కడైనా కనపడుతున్నా కూడా వాళ్ళకి నమస్కరించుకొని వెళ్ళిపోతాం. అలాంటిది ఆ గురువు వస్తున్నా కూడా చూసి చూడనట్టుగా ఉన్నాడు ఇంద్రుడు. అతనికి, బృహస్పతికి అర్థమైపోయింది, నాకు ఇక్కడ అవమానం జరుగుతుంది, నేను ఇక్కడ ఉండకూడదు అని భావించి ఆయనకు ఆయనే ఎప్పుడైతే ఇంద్రుడు అలా చూశాడో అప్పటికప్పుడే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపల సభలోకి పూర్తిగా కూడా రాలేదు. వచ్చాడు, చూశాడు, ఇంద్రుడు చూసింది ఆయనకు అర్థమైంది. ఇంద్రుడు ఆయన పలకరించలేదు, ఏమీ రమ్మని ఆహ్వానించలేదు, ఎదురెళ్ళలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి ఇంక ఇక్కడ ఉండడము మంచిది కాదు, ఈ విధంగా గురువుగా ఉండి అవమానం పొందడము సభ్యత కాదనిపించి, ఆయనకే బాధ అనిపించి ఆయన వెళ్ళిపోయాడు. ఆ అక్కడికి బృహస్పతి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి ఈ అందరూ ఉండి ఉన్నంతసేపు ఆయనకి ఆ అధికార గర్వం ఉంది కదా, అది ఉండింది. అంత ఆనందంగా ఉన్నాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక క్షణం ఆయన మొత్తం సభలో ఏం జరిగిందా అని మొత్తం గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఆయనకి బృహస్పతి ఆగమనం కనిపించింది. అయ్యో, నా గురువు వచ్చాడు, నేను ఆ గురువుని చూశాను కానీ ఆయన పలకరించలేదు, ఎంత తప్పు చేశానో, నేను ఎంత అధికారం ఆ, గర్వంతో ఉన్నాను, ఎంత పని చేశాను, గురువు యొక్క ఆశీస్సులను పొందలేకపోయాను, చాలా తప్పు చేశానని ఇంద్రుడికే అనిపించి, ఇంత తప్పు చేశాను, నా తప్పు క్షమించమని నేను గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి
అనిపించి అతనేం చేశాడు, గురువు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ బృహస్పతి ముందుగా ఈయన వచ్చేది గమనించాడు. వచ్చేది గమనించి ఏం చేశాడంటే, ఈ ఇంద్రుడికి కనిపించకుండా ఉండడం కోసము, ఆయనకి ఆశీస్సులు ఇవ్వకూడదు, ఈ సభలో ఇలా చేశాడు కదా, అది కొంతైనా ఆయనకి ఆ అధికార ఆ, గర్వం అనేది దిగాలి అని భావించి బృహస్పతి ఏం చేశాడంటే, అక్కడే ఉన్నాడు కానీ అంతర్ధానమైనాడు అనమాట. అంటే కనిపించకుండా వెళ్ళిపోయినాడు అతను. ఆ, వాళ్ళ ఇంట్లో ఈయన ఇంద్రుడు వెళ్ళేసరికి ఇంట్లో లేడు. అక్కడే ఉన్నాడు కానీ ఆయనకు కనిపించకుండా ఉంటున్నాడు. సరే, అక్కడ నుంచి వెనక్కి వచ్చాడు. ఎప్పుడైతే ఇంద్రుడు భయపడి, అయ్యో గురువు లేరే, గురువు ఆశీస్సులు తీసుకోలేకపోయానే, ఇది నాకు ఎంత ఇబ్బంది ఏర్పడుతుందో, ఎంత తప్పు చేశాను అని భావిస్తూ వస్తూ ఉన్న సమయంలో అతను తిరిగి వస్తున్నాడు ఇంకా వెనక్కి. వస్తూ ఉన్న సమయంలో ఈ విషయాలని రాక్షసులు గమనించారు. రాక్షసులు గమనించి ఆ, వెంటనే వాళ్ళకి అన్ని మంచి వాడతారు కదా ఇలా ఏదన్నా జరిగితే. ఆ, గమనించి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి శుక్రాచార్యుడికి చెప్పారు. శుక్రాచార్యుడు వాళ్ళ గురువు, రాక్షసుల గురువు. ఇలా ఇంద్రుడు వాళ్ళ యొక్క గురువు యొక్క ఆశీస్సులని పొందలేకపోయాడు. కాబట్టి మాకు మీరు ఆశీస్సులు ఇచ్చినట్లయితే ఇప్పుడు మేము దేవలోకాన్ని మొత్తం చేయించుకుంటాము. ఇప్పుడు ఇంద్రుడికి గురువు ఆశీస్సులు లేవు, ఇంకేం చేయలేడు, ఆయనకు గురుబలం లేదనమాట. అర్థం అక్కడ ఇంకా మనం చెప్తుంటారు చూడండి, గురుబలం ఉంటే మనకి ఏదైనా సాధించగలుగుతాము అని చెప్పి, ఎలాంటివైనా మనకు ఆశీస్సులు వస్తాయి అని చెప్తా ఉంటారు. అలాంటి గురుబలం ఇప్పుడు దేవతలకి లేకుండా పోయింది ఇంద్రుడి వలన. అందువలన వీళ్ళు ఏం చేశారు, రాక్షసులకి ఇది తెలిసింది కాబట్టి వెళ్ళి రాక్షసులు అక్కడికి వెళ్ళి శుక్రాచార్యుడితో విషయం చెప్పడంతో శుక్రాచార్యుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి బలాన్ని, శక్తిని ఆయన ఆ, ఆశీర్వదించి అవన్నీ ఇచ్చి, మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో అది చేసుకొని రండి అని చెప్తే, వాళ్ళు వెళ్ళి రాక్షసులు అందరూ వెళ్ళేసి అమరావతిపై దండయాత్ర చేస్తే ఆ అమరావతిని రాక్షసులు చాలా సులువుగా ఆ అమరావతిని జయించేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ స్వర్గాధిపత్యం మొత్తం రాక్షసులకు వెళ్ళిపోయింది. ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడి ఎంత తప్పు చేశానో అని చెప్పి దేవతలందరూ ఇంద్రుడిని అరుస్తున్నారు, ఇంద్రుడినే తిడుతున్నారు, ఎంత పని చేశావు అని. మహర్షులు కూడా తిడుతున్నారు. ఎందుకని మహర్షులు తిడుతున్నారంటే, ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎవరు, రాక్షసులు వెళ్ళారు కాబట్టి వాళ్ళు విష్ణు పూజ చేసుకునివ్వరు, శైవ పూజ చేసుకునివ్వరు, ఏ పూజలు యజ్ఞ యాగాలు ఏమి చేయనివ్వరు. ఇక వాళ్ళ ఆధీనంలో ఉన్నంత వరకు వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో అవే చేయనిస్తారు. యజ్ఞ యాగాలని ధ్వంసం చేయడం అనేది వాళ్ళకి వచ్చేటువంటి ఆనవాయితీ. ఇంకా అలా ఇబ్బంది పడుతున్న సమయంలో మహర్షులు కూడా బాధపడుతూ ఏం చేశారంటే, దేవతలు మహర్షులు అందరూ ఇంద్రుడితో పాటు కలిసి అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఏంటి ఇటు వచ్చారు మీరు అని చెప్పేసి అడిగారు. అడిగితే మీకు తెలియనిది ఏముంది, మా నోటితో మీరు చెప్పించాలని చూస్తున్నారు అని చెప్పేసి ఇంద్రుడు తను ఏం చేశాడో విషయం చెప్పాడు. ఎంత పని చేశావు నువ్వు, గురువుని అలా అవమానిస్తావా? నీకు గురుబలం లేకపోతే ఏమి జరుగుతుంది? ఎవరికైనా కానీ గురుబలం ఉండాలి. ఆ గురుబలం అనేది లేకుండా ఏమి చేయలేము. నువ్వు గురువుని ఇంతగా అవమానించావు కాబట్టి ఆ బృహస్పతి అలా చేశాడు. అయితే ఇప్పుడు నీకు గురువు కావాలి. గురుబలం మళ్ళీ ఉంటేనే నువ్వు ఇప్పుడు రాక్షసుల నుంచి మళ్ళీ నీ రాజ్యాన్ని నువ్వు ఆ దేవలోకాన్ని మళ్ళీ పొందగలుగుతావు. ఇప్పుడు నీకు గురుబలం కావాలి. ఇప్పుడు బృహస్పతి ఇప్పుడు నీకు ఇవ్వలేదు. కాబట్టి నీకు గురుబలం కావాలి కాబట్టి నువ్వు విశ్వరూపుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, గురువుగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము, మీరు మాకు గురువుగా ఉండడానికి అనుగ్రహించండి అని వెళ్ళి అడగండి మీరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు కూడా ఆ బృహస్పతిని, ఆయన ఉన్నటువంటి ఆ స్థానంలో బ్రహ్మదేవుడు బృహస్పతిని పిలిచి ఆ ఏదో తప్పు చేశాడులేయ్యా పోనివ్వు అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఇతను చేసిన అధికార గర్వంతో చేసినటువంటి ఈ తప్పుని అతన్నే తెలుసుకోవాలి కాబట్టి మనం ఇలా పిలిచి చెప్పకూడదని భావించినటువంటి బ్రహ్మదేవుడు ఆ విధంగా చెప్పకుండా అక్కడ గురువు యొక్క స్థానాన్ని గౌరవిస్తూ ఇంద్రుడికి దేవతా పరివార మొత్తానికి ఏం చెప్పాడంటే, విశ్వరూపుడు అనే అతన్ని గురువుగా అడగండి వెళ్ళి అని చెప్పాడు. ఇక్కడ విశ్వరూపుడు అనే అతను ఎవరు అంటే, విశ్వరూపుడి యొక్క తండ్రి త్వష్ట, తల్లి పేరు రచన. విశ్వరూపుడి తండ్రి త్వష్ట దేవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి. అంటే దేవత అంటే ఇక్కడ రాక్షసులు, దేవతలు అందరూ మానవులే. కాకపోతే రాక్షసుల యొక్క ఆ బుద్ధి, వాళ్ళ గుణము కొంత క్రూరంగా ఉంటది కాబట్టి వాళ్ళని మనం ఆ విధంగా చెప్పుకుంటున్నాము. దేవతలు సాధు స్వభావంతో ఉంటారు కాబట్టి మనం వీళ్ళని దేవతలని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇతను ఇప్పుడు మనమే గమనిస్తున్నాము. మన కులం ఉంటుంది, మన కులము అవతల కులం అని చెప్పి చెప్పుకుంటాం కదా, మన కులం అమ్మాయిని అవతల కులం వాళ్ళకి ఇచ్చాము అని ఏదన్నా సందర్భంలో వర్ణ సంక్రమం జరిగినప్పుడు కులాంతర
కులాంతర వివాహాలు జరుగుతూ ఉంటాయి. మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవతల సంతానమైనటువంటి ఈ త్వష్ట రాక్షసుల సంతానమైనటువంటి రచనను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం, కులాంతర వివాహమో జరిగిందని చెప్పుకుంటాం. అంటే వీళ్ళు దేవతలు, వాళ్ళు రాక్షసులు. ఆ విధంగా వాళ్ళ వివాహం జరిగింది. త్వష్ట రచనల యొక్క కుమారుడు ఈ విశ్వరూపుడు. మరి ఇందులో ఎందుకు చెప్పుకుంటున్నాము ఈ విషయాన్ని అంటే, ఈ త్వష్టనేమో నారాయణ మంత్రాన్ని దధీచి మహర్షి దగ్గర నారాయణ మంత్రాన్ని స్మరించి, నారాయణ కవచం అంటే అదొక గొప్ప ఆ, రక్షణ నారాయణ కవచం అంటే. అలాంటి గొప్ప రక్షణని దధీచి మహర్షి దగ్గర పొందినటువంటి ఒక విష్ణు భక్తుడు త్వష్ట. ఆ త్వష్ట యొక్క కుమారుడు ఈ విశ్వరూపుడు. ఇది ఇటువైపు. ఇప్పుడు రచన వైపు మనం అంటే విశ్వరూపుడు యొక్క తల్లి వైపు మనం ఒకసారి చెప్పుకుందాం. ఆమె రాక్షసుల సంతానము నుండి వచ్చినటువంటి వ్యక్తి రచన. ఇప్పుడు రచనకి కుమారుడు విశ్వరూపుడు. ఇక్కడ విశ్వరూపుడిని గురువుగా వీళ్ళు ఆహ్వానించడానికి వెళ్ళారు. ఇప్పుడు విశ్వరూపుడు ఎప్పుడైనా కానీ ఒకానొక సమయంలో దేవతలకి గురువుగా ఉంటూ వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఎప్పుడైనా కూడా మేనమామల వైపు ఏదో ఒక రకంగా ప్రేమను చూపించాలని చూస్తాడు కదా. ఆ విధమైనటువంటి భావం అనేది విశ్వరూపుడిలో ఆ, ఎవ్వరి మీద ప్రత్యేకమైనటువంటి భావం కనిపించదు. ఆయనకు అందరూ ఒకటే. కానీ ఒకానొక సమయంలో ఒకవేళ అలా కూడా చూసినా మనం ఆయనను తప్పుపట్టడానికి లేదు. ఎందుకని ఆయనకు అటువైపు చూస్తే మేనమామల వైపు అవుతారు రాక్షసులందరూ. సరే, ఇప్పుడు మనము విశ్వరూపుడు గురించి చెప్పుకున్నాం. ఈ విశ్వరూపుడు తండ్రి దగ్గర నుంచి నారాయణ కవచాన్ని తండ్రి దగ్గర నుంచి ఈయన పొందాడు. ఆ విశ్వరూపుడు ఎంతో గొప్పవాడు. ఆ నారాయణ కవచము, నారాయణ రక్ష వీళ్ళ వెంట ఉంది. దధీచి మహర్షి ఇచ్చారు వీళ్ళకి. తండ్రికి ఇచ్చారు, తండ్రి విశ్వరూపుడికి ఇచ్చాడు. విశ్వరూపుడు ఏ భావము లేకుండా అంతా ఒకటే, అంతా పరబ్రహ్మ స్వరూపమే అనే భావంతో ఉన్నటువంటి విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి, నువ్వు మాకు గురువుగా ఉండాలి. మేము గురువు లేకుండా, గురుబలం లేకుండా బాధపడుతున్నాము. మేము ఈ దేవలోకాన్ని మేము అసురులకి ఇవ్వవలసి వచ్చింది. ఈ మొత్తం ఇప్పుడు అసురులు పాలిస్తా ఉన్నారు. మీరు మాకు గురువుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని అనుగ్రహించి, మాకు మళ్ళీ మా దైవలోకం మాకు వచ్చేలాగా చేయమని చెప్పేసి విశ్వరూపుణ్ణి వాళ్ళు కోరుకోవడం జరిగింది. విశ్వరూపుడు, నేను అన్నిటికీ అతీతుణ్ణి, నాకు మీరు వచ్చి అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. మీకు నేను గురువుగా ఉంటాను. ఇంతకంటే మించిన భాగ్యం నాకేముంది ఇంకా. ఆ గురువుగా ఉండి మీకు అన్ని మంచి విషయాలు చెప్పి మీకు అంతా మంచి జరిగేటట్టు చేయడంలో, మీకు అంతా మంచి జరిగితే నాకు ఇంకా అది సంతోషం అని చెప్పేసి విశ్వరూపుడు ఏం చేశాడంటే ఆయన గురువుగా ఉండడానికి అంగీకరించాడు. ఇంకా విశ్వరూపుడు ఇప్పుడు ఏం చెప్తాడంటే, నారాయణ మంత్రం యొక్క కవచం గురించి దేవతలందరికీ, ఇంద్రుడికి, దేవతలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ నారాయణ కవచం గురించి విశ్వరూపుడు చెప్పడం జరుగుతుందనమాట. ఈ నారాయణ కవచం అనేది చాలా గొప్ప మంత్రము. ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే, ఈ నారాయణ కవచము, నారాయణ మంత్రము, ఈయన రెండు అంశాలు చెప్తున్నాడు అందులో. ఆ నారాయణ రక్షగా, నారాయణ కవచంగా మనకి ఉండేది, అనుగ్రహిస్తూ ఉండేటువంటిది ఏంటి అంటే, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది నారాయణ కవచంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మంత్రం, ప్రధానమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ విశ్వరూపుడు ఆయననే స్మరిస్తూ తన యొక్క శరీరం అంతటా కూడా ఆ విష్ణువునే మొత్తం వ్యాప్తి చేసుకున్నటువంటి వ్యక్తి ఈ విశ్వరూపుడు. అంతటి గొప్ప ఆ నారాయణ కవచము, నారాయణ మంత్రాన్ని ఇప్పుడు ఈ దేవాది దేవతలకు చెప్పి వాళ్ళందరినీ అనుగ్రహించి, వాళ్ళందరికీ ఆ విష్ణుమూర్తిని మళ్ళీ ఇంకొకసారి స్మరించి ఆయనకు చెప్పుకొని, మీరు మళ్ళీ రాక్షసుల వైపుకి యుద్ధానికి వెళ్ళండి, మీరు గెలుస్తారు అని చెప్పేసి తన యొక్క గురుబలాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి, నారాయణ మంత్రం రక్ష వాళ్ళకి చెప్పి వాళ్ళని మళ్ళీ రాక్షసుల వైపుకి యుద్ధానికి పంపిస్తే, అప్పుడు ఇంద్రుడు ఈ గురుబలంతో నారాయణ కవచం యొక్క రక్షతో మళ్ళీ రాక్షసుల పైన యుద్ధం చేసి వాళ్ళు మళ్ళీ స్వర్గలోకాన్ని పొందడం జరిగింది. ఇంద్రుడికి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మలోకం, దేవలోకం వచ్చేసింది. దేవతలందరికీ అధిపతిగా ఉన్నాడు. దేవేంద్రుడుగా మళ్ళీ ఆయన యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంతవరకు బాగుంది. ఎందుకని గురుబలం దక్కింది కాబట్టి మళ్ళీ ఆయనకి అన్ని అష్టైశ్వర్యాలు లభించాయి. మనం కూడా చాలా మంది చూయించుకుంటున్నప్పుడు ఇప్పుడు మీకు ఇది ఉంది, ఈ గురుబలం ఇక్కడ తగ్గిందనే రకరకాలుగా మనకు చెప్తా ఉంటారు, మనం వింటా ఉంటాం. అట్లాగే గురుబలం ఎప్పుడు మనకు సమృద్ధిగా ఉంటే మనకు అంత మంచి జరుగుతుందని వాళ్ళ ఆశీస్సులు కదండి. దక్షిణామూర్తి కూడా గురువే ఇక్కడ, సాయిబాబా గురువు గారే, మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురువు గారే,
అనేక మంది మనకి గురువు రూపంలో ఉండి మనకి ఆశీస్సులు ఇస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు. అలా గురుబలంతో ఇప్పుడు బాగున్నారు. ఇంద్రుడు చక్కగా దేవలోకాన్ని పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. ఈ విశ్వరూపుడు వాళ్ళకి గురువుగా ఉన్నాడు కాబట్టి ఇంకెప్పుడు ఇంతకు ముందులాగే యజ్ఞయాగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యజ్ఞయాగాలు జరిగినప్పుడు ఆ యజ్ఞయాగాలు చేసేటప్పుడు అందులో వచ్చేటువంటి హవిస్సు అని చెప్పాం మనం. యజ్ఞంలో మనము నైవేద్యం ఇచ్చినప్పుడు ఆ నైవేద్యంలో కింద కొంత ఉంచుకొని అది మనము ఎవరికైతే ఆహ్వానిస్తామో వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అది యజ్ఞ భాగంలో హవిస్సులని ఆ దేవతలకి ఇచ్చేసి అంత యజ్ఞం నుండి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని మొత్తం దేవతలకి వెళ్ళేటట్టుగా ఎప్పుడూ చేస్తూ ఉంటారు. అయితే ఒకానొక రోజున ఈ ఇంద్రుడు ఆ యజ్ఞ భాగాన్ని యజ్ఞ హవిస్సుని అంటే మనం ఇచ్చిన తర్వాత మనకు మిగిలినటువంటి ఉంటుంది దాన్ని యజ్ఞ హవిస్సు అంటాం. ఈ హవిస్సుని ఈ విశ్వరూపుడు రాక్షసులకు ఇవ్వడం చూశాడు. ఆయన రహస్యంగా వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్నాం ఏమని, ఆయనకి వాళ్ళ మేనమామల వరుస అవుతారు వాళ్ళంతా అని. అందువలన వాళ్ళు వచ్చి వాళ్ళకే కాదు మాకు కూడా ఇవ్వు, నీకు మేమైనా వాళ్ళమైనా ఒకటే కదా, ఎందుకంటే నువ్వు అంతా పరబ్రహ్మ స్వరూపంగానే చూస్తావు, నువ్వు ఎవరిని భేదాభిప్రాయంతో చూడవు, కాబట్టి మమ్మల్ని కూడా నువ్వు అలాగే చూసుకొని మాకు కొంత ఇవ్వు ఇందులో హవిస్సును అని చెప్పి అడగడంతో యజ్ఞ భాగంలోను తీసినటువంటి ఆ హవిస్సుని రాక్షసులకు ఇచ్చింది ఇంద్రుడు గమనించాడు. ఇంద్రుడు గమనించి అప్పటికే గురువు లేదని వెళ్ళి ఈయనని అడిగి గురువుగా మాకు ఉండమని చెప్పి వీళ్ళే అడిగి గురువుగా నియమించుకున్నారు ఆయన. ఇప్పుడు కోపం వచ్చింది. ఏం చేయాలా ఇంద్రుడు? విష్ణుమూర్తి కానీ లేదా బ్రహ్మదేవుడి దగ్గరికి కానీ లేదా పరమేశ్వరుడి దగ్గరికి కానీ వెళ్ళి ఇలా చేస్తున్నాడు, మీరేమో ఈయనను గురువుగా ఉంచుకోమన్నారు, ఇలా చేస్తున్నారు, మీరేమైనా మందలిస్తారా ఒకసారి చూడండి, ఎందుకంటే రాక్షసులకి హవిస్సు వెళ్తుంది, వాళ్ళు శక్తివంతులు అవుతారు, వాళ్ళు మా పైన మళ్ళీ యుద్ధానికి వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, అందువలన దేవతలందరూ ఇబ్బంది పడతాము, కాబట్టి మీరు మాకు కొద్దిగా సహాయం చేసి ఈ సమస్యని తీర్చండి అని ఇంద్రుడు అడగాలి. ఏ మనకు దేవుళ్ళు ఆ రక్షకులు ఉన్నారు కాబట్టి. అయితే ఇంద్రుడు ఏం చేశాడు, అవి ఏమి ఆలోచించకుండా ఆ ఈ మాయా ఆ, ప్రభావంతో ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక్కసారిగా విశ్వరూపుడి తలని నరికేసేశాడు. అసలు ఏం అడగకుండానే ఆ విషయం తెలిసింది. ఆ గురువు గారి తలని నరికేశాడు. ఇక్కడ ఏమైందంటే విశ్వరూపుడికి 3 తలలుంటాయి. ఇప్పుడు మనకు బ్రహ్మదేవుడికి మనం 4 తలలు అని చెప్తాం కదండి. అలాగే విశ్వరూపుడికి 3 తలలు ఉంటాయి. 3 తలలలో ఒక తల వచ్చేసి ఆయనకి సోమపానాన్ని సేవిస్తూ ఉంటుంది. సోమపానం అంటే అమృతం. ఇంకొక తల వచ్చి సురాపానాన్ని సేవిస్తుంది. సురాపానం అంటే మనము ఇక్కడ ఈ లోకంలో మన వాళ్ళు తాగుతారు కదండి, అది మద్యం. దాన్ని సురాపానం అంటాం. రాక్షసులు సేవించేదాన్ని సురాపానం అంటాము. దేవతలు సేవించేదాన్ని సోమపానము అంటాం. ఆ అవి కాకుండా ఆయన ఇంకొక తలతో అన్నం భుజిస్తాడు. అందువల్ల 3 తలలు ఉన్నాయి ఆయనకి. దేవతలు సేవించే సోమపానం సేవించే తల, సురాపానం అనేది రాక్షసులు సేవిస్తారు ఆ తల ఒకటి, మనం మానవుడిగా ఆహారం భుజిస్తాం కాబట్టి ఆ తల, మొత్తం 3 తలలు ఉన్నాయి. 3 తలలు తెగిపోయినాయి. ఇంద్రుడు తన యొక్క ఆయుధంతో ఆయనని తల నరికేయడం జరిగింది. 3 తలలు పక్కకి వెళ్ళిపోయినాయి. 3 తలల నుంచి ఇప్పుడు ఏమి పుట్టాయి అంటే సోమపానం చేసేటువంటి దాని నుంచి క్రౌంచ పిట్ట, మనము క్రౌంచ పక్షి అనే పేరు విన్నాం. క్రౌంచ పక్షి అనేటువంటిది పుట్టింది ఆ తల నుంచి. సురాపానము అంటే రాక్షసులకి సంబంధించినటువంటి మద్యం సేవించేటువంటి తల నుంచి ఆడపిచ్చుక పుట్టింది. అలాగే అన్నం పూజించే తల నుంచి తీతువు పిట్ట పుట్టింది. అంటే 3 కూడా పక్షులే. తితువు పక్షి, ఆడపక్షి, అలాగే క్రౌంచ పక్షి, 3 పక్షులు పుట్టాయి. 3 పక్షులు పుట్టి అందులో నుంచి అవి రోదన చేసుకుంటూ ఇంద్రుడి యొక్క చెవులని చిల్లులు పడేలా చేస్తా ఉన్నాయి. ఎందుకని? అది బ్రహ్మహత్యా పాతకం. అతను బ్రాహ్మణుడు, తండ్రి నారాయణ కవచంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ తండ్రి నుంచి విశ్వరూపుడికి కూడా నారాయణ కవచం వచ్చింది. నారాయణ కవచం ఉంటేనే రక్ష. అలాంటి వ్యక్తిని, ఒక బ్రాహ్మణుడైనటువంటి వ్యక్తిని ఇతను ఏమీ గమనించకుండా, ఎందుకు గమనించలేదు, మనం ఎందుకు గమనించట్లేదని ఎందుకు అంటున్నామంటే అతనికి అన్ని అతీతం. ఆయన ముందుగానే చెప్పాడు, నాకు ఎవరు భేదాభిప్రాయాలు లేవు, మీరు నన్ను వచ్చి అడిగారు కాబట్టి నేను మీకు వచ్చి ఉంటాను, కానీ నాకు అందరూ సమానమే, నాకు పరబ్రహ్మ స్వరూపంతో అందరూ కనిపిస్తారు అని చెప్పాడు ఆయన. అయినా సరే అని చెప్పి వీళ్ళు ఆయనని గురువుగా తీసుకున్నారు. ఆయనకు అందరూ సమానమే కాబట్టి ఆయన చేయాలనుకున్నది ఏదైనా అలాగే ఇస్తుంటాడు మరి. అయితే ఈయన ఏం చేశాడు, ఈ ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకము జరిగింది కాబట్టి ఆ పాపాన్ని ఈయనకి అంటింది కాబట్టి ఇంద్రుడికి ఆ 3 తలల నుంచి వచ్చినటువంటి ఆ పక్షులు ఆయనని ఎక్కడికి వదిలిపెట్టకుండా రోదన చేస్తూ చెవులో చేస్తుంటే ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. అలాగే తిరుగుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు తిరిగినా ఆయనకు ఆ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు. ఈ రోదనని భరించలేకపోతున్నాడు. సరే, ఇది ఇటువైపు ఉంది.
ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. ఎందుకంటే విశ్వరూపుడు వాళ్ళ నాన్నగారు త్వష్ట, ఆయన మహావిష్ణు భక్తుడు, ఆయనకి నారాయణ కవచ రక్ష ఉంది ఆయనకి. అంతటి వ్యక్తి మరి తన కుమారుణ్ణి వీళ్ళే స్వయంగా వచ్చి గురువుగా తీసుకెళ్ళి అతని ద్వారా అష్టైశ్వర్యాలను పొంది ఈ రోజు అతను ఇలా ఇచ్చాడని తెలియగానే అతనిని తల నరికేసి నాకు కుమారుడు లేకుండా ఆ శోకాన్ని నాకు కలిగించాడు. ఈ ఇంద్రుడికి అసలు ఇంద్ర భోగాలనేవి కాదు, అసలు ఇంద్రుడే ఉండకూడదు, ఇంద్రుడు అనేవాడే లేకుండా ఉండాలి అని భావించి మారణ హోమం అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ఈయన. కొడుకును చంపాడనే బాధతో ఆ మారణ హోమం అంటే హోమం చేపిస్తున్నాడు. మనం కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు మిగతా సమయాల్లో హోమం ఎట్లయితే చేసుకుంటాం యజ్ఞాలు, అలా యజ్ఞాలు చేస్తూ అది ఒక రకమైనటువంటి హోమం ఈయన చేస్తున్నాడు. ఆ హోమం చేస్తూ ఈయన ఆ భక్తుడు కాబట్టి, ఆయన భక్తుడు ఏం కోరితే అది ఇవ్వాలి కాబట్టి అతనికి ఆ అవకాశాన్ని ఇవ్వడంతో ఆ మారణ హోమం నుంచి ఓ ఓ పెద్ద భూతం లాంటి రాక్షసుడు ఉద్భవించాడు అందులో నుంచి. మనం రాక్షసుడు అని ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళ తల్లి రాక్షస జాతికి చెందిన ఆమె కాబట్టి రచన, మనం ఇక్కడ రాక్షసుడు మళ్ళీ పుట్టాడని చెప్తున్నాం. అతను పుట్టిన తర్వాత యజ్ఞ భాగంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అనమాట. అందువలన అతన్ని వృత్రాసురుడు అంటారు. అంటే వృత్తంలాగా ఉంటాడు. భూమి ఎలా అయితే గుండ్రంగా ఉందో ఆ భూమి మొత్తాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు కాబట్టి అంత పెద్దగా అతన్ని వృత్రాసురుడు అంటారు. వృత్తం అంటే గుండ్రంగా అని. అతన్ని వృత్తాసురుడు అంటున్నాం. ఇతను పుట్టి తండ్రి ఏంటి నన్ను ఎందుకు ఇందులోకి ఈ జన్మ నాకు ఇచ్చారు, మీరు ఏం చేయాలి నేను ఏంటి అని అడిగితే నీ అన్నగారైనటువంటి విశ్వరూపుణ్ణి దేవతలు ఇలా ఆహ్వానించారు. తర్వాత ఇప్పుడు ఆ ఇంద్రుడు నా మీ అన్నగారు విశ్వరూపుణ్ణి సంహరించేశాడు కాబట్టి ఇంద్రుడు అనేవాడు లేకుండా ఇంద్రుణ్ణి చంపేసే నువ్వు. అది నాకు నువ్వు చేయవలసినటువంటి పని, అది ఇంద్రుణ్ణి నువ్వు చంపాలి. ఇంకా వేరే ఆయన దేవలోకం కావాలని ఇంకోటి ఏం చెప్పట్లేదు. ఇంద్రుడు నా కుమారుణ్ణి చంపాడు, నీ అన్నగారు అయినటువంటి విశ్వరూపుణ్ణి, కాబట్టి ఇంద్రుణ్ణి చంపేసేయి, అదొకటే కోరుకుంటున్నానని చెప్పేసి ఆ వృత్రాసురుడికి చెప్పడం జరిగింది. ఇతను పెద్ద భూతంలాగా ఉన్నాడు. ఒక్కసారిగా దేవలోకం పైకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన మనం ఇప్పుడే చెప్పుకున్నాము, ఆయన మొత్తం భూమండలం అంతా ఆక్రమించి ఉన్నాడు కదా. ఆయన నాలుక చాపేసి ఆ, ఆకాశాన్ని నాకేస్తా ఉన్నాడు. అలాగే ఇంకొక వైపు నాలుక చాపేసి ఆ అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలని గ్రహాలని లాగేసుకొని నాలుకతోటి వాటిని మళ్ళీ చప్పరించుకొని మళ్ళీ వదిలేసుకుంటున్నాడు. ఈ భూమండలం అంతా తన యొక్క పాదాలతోటి ఆ దంచేస్తా ఉన్నాడు, ఒక్కసారిగా అదిరిపోయేటట్టుగా. ఇంకా ఆయనకి ఏం చెయ్యాలంటే అవన్నీ చేసేసుకుంటా ఉన్నాడు. అంత గొప్ప శరీరం, మరి పెద్ద భూతం లాంటి శరీరం. ఆ శరీరంతో అందరిని లాగేసుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు. దేవతలు అయితే భయపడిపోతున్నారు, ఆయన చేతిలో పడితే చనిపోతున్నారు, ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉన్నారు. దేవతలందరూ గగ్గోలు పెడుతున్నారు, అందరూ అందరూ కూడా ఇంద్రుని తిడతా ఉన్నారు. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఇతను వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ దేవతలందరూ కలిసి ఇంద్రుడు కూడా కలిసి అందరూ ఇప్పుడు ఇతను వృత్తాసురుడి ఆ, కోసం వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేశారని చెప్పి మారణ హోమం చేశారు. వృత్తాసురుడు పుట్టాడు. ఈ వృత్తాసురుడు పుట్టక ముందు ఆ, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే విశ్వరూపుణ్ణి చంపిన తర్వాత ఇతనికి బ్రహ్మహత్య పాతకం కలిగింది అని చెప్పాము. ఇది జరుగుతున్న సమయంలోనే త్వష్ట విశ్వరూపుడు వాళ్ళ నాన్నగారు ఇక్కడ హోమం చేస్తున్నారని చెప్పాం. ఈ మధ్యలో ఇంకొకటి జరిగింది. ఏంటి అంటే ఈ బ్రహ్మహత్య పాతకంతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ యొక్క రోదనలు వినలేక విశ్వరూపుడి తల నుంచి వచ్చినటువంటి ఆ మూడు పక్షుల యొక్క రోదన చెవుల దగ్గరే అవి చేస్తా ఉంటే ఆ రోదన వినలేక బాధపడుతూ ఆ, అన్ని ప్రదేశాలు తిరిగి అందరిని అడిగాడు. ఏమని అంటే ఈ బ్రహ్మహత్య పథకాన్ని మీరు ఎవరైనా తీసుకోండి, మీరు ఎవరైనా తీసుకొని నాకు పుణ్యాన్ని ఇవ్వండి. ఈ ఎవరైతే ఈ బ్రహ్మహత్య పాతకము నా యొక్క తప్పుని, ఎవరైతే నా యొక్క పాపాన్ని మీరు ఎవరైనా తీసుకుంటే మీకు నేను వరాలు ఇస్తాను అని చెప్పేసి ఇంద్రుడు ఈ బ్రహ్మహత్య పాతకం అంటే విశ్వరూపుణ్ణి చంపినటువంటి ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక మంది దేవతలని, ప్రజలని అందరిని అడుగుతాడనమాట. అలా బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు అనేక మందిని అడిగితే అందులో నలుగురు అంగీకరిస్తారు. ఈ ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునే దానికి ఆయన ఆయన యొక్క పాపాన్ని వీళ్ళు తీసుకోవడానికి అంగీకరించారు. అలా తీసుకోవడానికి అంగీకరించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే భూదేవి ఆయన యొక్క పాపం తీసుకోవడానికి అంగీకరించింది. వృక్షం, వృక్షము ఆయన పాపాన్ని తీసుకోవడానికి అంగీకరించింది. నీరు, గంగాదేవి అంగీకరించింది ఆయన పాపాన్ని తీసుకోవడానికి. ఆ తర్వాత మహిళ, ఈ నలుగురు ఇంద్రుని యొక్క పాపాలని నలుగురు పంచుకున్నారు. అంటే 100% ఉన్నటువంటి ఆయన పాపాన్ని నలుగురు పావుపావు వంతున నలుగురు పంచుకోవడం వలన ఆ ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అంటే వృత్రాసురుడు ఆయన దగ్గరికి వెళ్ళే సమయానికి ఇప్పుడు ఆయన దగ్గర బ్రహ్మహత్యా పాతకం లేదు. అయితే ఈ నలుగురు తీసుకున్నారు కదా, ఈ నలుగురు ఆ పాపం తీసుకున్నందువలన వీళ్ళకి వచ్చేటువంటి పాప ఫలితాలు ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ నలుగురు తీసుకున్నారు, భూదేవి తీసుకుంది పాపం. అందువలన ఈ భూమి
అనేక ప్రాంతాలలో అక్కడక్కడ మనం చౌడు భూములు, ఉప్పుడు భూములు అని పంటలు పండని భూమిని చూస్తూ ఉన్నాం. ఆ పంటలు పండని భూమి ఆమె తీసుకున్న పాపం ఫలితంగా వచ్చిందనమాట. అంటే పాపం ఏదో ఒక రకంగా మనకి దాని యొక్క ప్రభావం చూపించాలి కాబట్టి, మనకి సమస్త భూమండలంలో అనేక ప్రాంతాల్లో మనకి పండని సారం లేనటువంటి భూములు మనకు ఉంటున్నాయి. మన పల్లెటూర్లలో మనం ఏం చెప్తామంటే చౌడు భూమి అని కూడా అంటాము. ఆ తర్వాత బీడు భూములు అని అంటున్నాము. అలాంటి భూములుగా ఉప్పు అంటే ఉప్పుతో బాగా ఎక్కువగా ఉండి పంట పండని భూములుగా మనకు ఉండిపోయినాయి. అంటే ఆ పాపం తీసుకున్నందువలన ఈమెకి వచ్చినటువంటి పాపపు ఫలితం ఇది. అలాగే ఇక్కడ వృక్షము పాపం తీసుకుంది. ఈ వృక్షానికి ఏమొస్తుంది ఆ పాపం తీసుకున్నందువలన? మనం చెట్ల నుంచి బంక వచ్చేది. నేనైతే చిన్నప్పుడు మా ఊరి దగ్గర కూడా ఆ చెట్ల నుంచి వచ్చే బంకని తీసుకొచ్చుకొని కొబ్బరి చిప్పలో పెట్టేసుకొని కొద్దిగా నీళ్లు పోసి అంటేనండి బాగా బంక బాగా అవుతుంది. దానిని పుస్తకాలు అతికించుకునే వాళ్ళం. మా అందరం చేసే పని అదే మేము చిన్నప్పుడు. అంటే ఇది పాపం నుండి వచ్చే విషయం అని మనకు తెలియదు, అది తీసుకోకూడదు. అయితే ఇప్పుడు ఇది చదివాం కాబట్టి అర్థమైంది. ఆ వృక్షం నుంచి తన యొక్క పాపాన్ని వృక్షము ఆ బంక రూపంలో వదులుతూ ఉందంట. అలా తన యొక్క పాపం ఎప్పుడు ఆ బంక రూపంలో పోగొట్టుకుంటూ ఉంటుంది వృక్షం. తనకి ఆ పాపం అలా వచ్చింది. మరి నీరు మనం గమనించినట్లయితే మురికి వచ్చినప్పుడు నీరు నురుగుగా వస్తుంది. నురుగుగా ఉన్నటువంటి నీరులోకి మనము దిగి స్నానం చేయకూడదు. నురుగుగా ఉన్నటువంటి నీటిని మనము వాడుకోకూడదు. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నీరుకి నురుగు అనేటువంటి స్వభావంతో తన పాపాన్ని పోగొట్టుకుంటా ఉంది ఏ, నీరు. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలండి. నురుగున్న ప్రదేశంలో ఎక్కడికి మనము స్నానానికి కానీ ఆ నీటిని వాడుకోవడం కానీ చేయకూడదు. లాస్ట్కి మహిళ స్త్రీ తీసుకునింది అక్కడ పాపం. ఆమె ఆ పాపాన్ని తీసుకున్నందువలన ప్రతి నెల ఋతుక్రమం అనేది వాళ్ళకి రావడము, ఆ ఆ ఋతుక్రమంతో వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆ మనకి మహిళలకి వచ్చినటువంటి పాప ఫలితం ఏది అంటే ప్రతి నెల వచ్చేటువంటి ఋతుక్రమం. ఈ 4 ఇంద్రుడి దగ్గర నుంచి బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకున్నందువలన ఈ నలుగురు ఎవరైతే తీసుకున్నారో ఈ నలుగురికి వచ్చినటువంటి పాప ఫలితం అది. అయితే ఇప్పుడు ఇంద్రుడిని వాళ్ళు ఏమడుగుతారు తీసుకునేటప్పుడు? ఏదో ఒక వరం ఇమ్మని అడుగుతారు కదా. ఇప్పుడు ఇంద్రుడు ఏం వరం ఇచ్చాడు వాళ్ళకి అని అంటే, భూదేవికి ఏమి ఇచ్చాడంటే, నువ్వు నా దగ్గర అది తీసుకున్నావు కాబట్టి నీకు ఇచ్చే వరం ఏంటంటే, ఈ భూమి మీద ఎక్కడ ఎన్నిసార్లు త్రవ్వకాలు జరిగినా అంటే ఎవ్వరు దేనికోసమైనా అంటే నీటి కోసం గుంతలు తవ్వారా, లేకపోతే పొలంలో చెట్లు వేసుకోవడం కోసం గుంత తవ్వారా, లేకపోతే ఇంకా ఖనిజాలు బయటికి తీయడం కోసం గుంత తవ్వారా, పెట్రోల్ బయటికి తీయడం కోసం గుంత తవ్వారా, ఏ విధంగా గుంతలు పడినా భూమి మీద ఆ గుంతలన్నీ వాటికి అవే కాలక్రమంలో అన్ని గుంతలన్నీ పూడిపోతాయి. ఎప్పుడు మళ్ళీ భూమి చదురుగానే మళ్ళీ మామూలుగా అయిపోతుంది అని భూదేవికి వరం ఇచ్చారు. కాబట్టి మనకి ఎక్కడ గుంతలు వచ్చినా ఆ తర్వాత వరదల రూపంలోనో లేకపోతే సుడిగాలి రూపంలోనో ఇసుక తెట్టెలేస్తా ఉంటాయి చూడండి. అలా ఏదో ఒక రూపంలో ఆ విధంగా భూమి తన యొక్క గుంతని పూర్తి చేసుకుంటుంది. మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. మనము పొలాలలోకి వెళ్ళినప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగానే ఉండదు, మళ్ళీ అది సరిగా అయిపోతుంది అనమాట. అలాగే వృక్షానికి ఏమి ఇచ్చారంటే, నీకు ఇచ్చే వరం ఏంటంటే నీకు మొదలు నరక్కుండా అంటే కింద కొద్దిగా ఉన్నా కూడా నువ్వు మళ్ళీ చిగురించి మళ్ళీ పెరిగి నువ్వు నీ యొక్క దాన్ని చేసుకోగలుగుతావు, నీ యొక్క ఆయుష్ని పెంచుకోగలుగుతావు. నీకు ఎవరైనా కూడా చెట్టుని ఎక్కడన్నా నరకని, ఏ విధంగా చేయని, మొదలు ఉంచితే కొద్దిగైనా ఉంది అంటే నీకు మళ్ళీ నువ్వు ఉండొచ్చు, నువ్వు మళ్ళీ బాగా వెలగొందొచ్చు, నువ్వు మంచి చెట్టుగా అభివృద్ధి చెందుకోవచ్చు అని చెప్పి చెట్టుకి ఆ విధమైనటువంటి వరం ఇచ్చాడు. అందుకని మనం చెట్లని మనం ఎన్నిసార్లు నరికినా అవి మళ్ళీ చిగురేసుకొని మళ్ళీ అవి పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఏ చెట్టు అయినా కానీ అలాగే ఉంటుంది. అలాగే మనం గరికను కోసినా కూడా అది మళ్ళీ పెరిగి పెద్దది అవుతుంది. ఏదైనా కూడా వాటికి ఏంటంటే కొద్దిగా ఉంది అంటే పెరిగి పెద్ద అయ్యే ఆ వరాన్ని ఇక్కడ ఇంద్రుడు ఇవ్వడం జరిగింది. అలాగే నీళ్ళకి ఏమని ఇచ్చారంటే, మనం ఆ నీళ్ళని ఎవరమైతే తీసుకొని వాటిని ఉపయోగించుకుంటామో ఆ నీటిని వాడుకున్నప్పుడు మనం ఏదైనా తప్పు చేసి ఆ నీటిని వాడుకున్నా లేకపోతే ఏదైనా అపవిత్రంలో ఉండి నీటిని వాడుకున్నా వెంటనే పవిత్రులు అవుతారు అని చెప్పేసి నీటికి వరం ఇచ్చాడు. ఇప్పుడు మనము ప్రతి చోట ఆ మనం పవిత్రంగా ఉండాలి అనుకున్నప్పుడు గుళ్ళకు పోయేటప్పుడైనా మనం గమనిస్తాము, కాళ్ళు కడుక్కొని వెళ్తాం. అన్నింటిలోనండి ఇప్పుడు మనం గుడికి పోతున్నామంటే ఇల్లు అంతా శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకొని వెళ్తాం. ఎందుకు చేసుకుంటున్నాము? ఆ నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుంటే ఆ నీటి ద్వారా మనకి ఆ యొక్క అపవిత్రం అనేది పోతుంది అని. మేము చిన్నప్పుడు మాకు పల్లెటూర్లు కాబట్టి అక్కడ మాకు నీటి సౌకర్యం చాలా తక్కువ. ఈ కొళాయిల నుంచి వచ్చే నీళ్లు చాలా తక్కువ. మేము పొలాలకు వెళ్ళి బావిలో నుంచి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం.
అట్లా చాలా సంవత్సరాలు తెచ్చుకున్నాం. అలా బావిలో నుంచి నీళ్లు తెచ్చుకుంటూ పెట్టుకునే వాళ్ళు, ఒక్కొక్కసారి తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు. నీళ్ళు తెచ్చుకోలేకపోయి ఉంటారు. కానీ ప్రతిరోజు గుడికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, నాకు ఇప్పటికి గుర్తుంది. ఒక చెంబులో నుంచి నీళ్లు తీసుకొని తల మీద ఇలా 3 సార్లు చల్లుకొని అపవిత్రం పవిత్రం మగుగాక అని చెప్పేసి అనుకొని వచ్చేస్తారు. అంటే గుడికి రావాలి. కానీ స్నానం చేయడానికి పాపం వాళ్ళక్కడ ఇబ్బంది ఉంది. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ నీళ్ళని ఇలా చల్లుకొనేసి అపవిత్రం పవిత్రమగుగాక అని వచ్చేవాళ్ళనమాట. అంటే ఆ నీళ్లు తగిలితే మనకున్నటువంటి ఏదైతే ఉందో ఆ అపవిత్రం అనేది పోతుంది అని దాని అర్థం అనమాట. అందుకని నీటికి ఆ వరం ఇచ్చారు. అందుకే మనం ఎక్కడ యజ్ఞయాగాల్లో మీరు గమనిస్తే నీటిని ఇలా మనము మన చేత్తో ఆయన అర్చకుడు మనతో చేపిస్తా ఉంటారు. తర్వాత మహిళకి ఏమి ఇచ్చారు అంటే, ఆమె మైథునం జరిగే సమయంలో ఆమెకి ఇంకొంత ఎక్కువ ఆనందం కలుగుతుంది అని ఆమెకి వరం ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా బ్రహ్మహత్య పాతకం తీసుకుని వీళ్ళందరూ ఈ విధమైనటువంటి పాప ఫలితాన్ని అలాగే వరాలను కూడా పొందడం జరిగింది. ఇది ఇంద్రుడు ఇచ్చినటువంటి ఏ, వరాలు, ఆయన పోగొట్టుకున్నటువంటి పాపం. ఆ విధంగా బ్రహ్మహత్య పాతకం ఇంద్రుడికి పోయింది. ఇప్పుడు ఎవరొచ్చారు మళ్ళీ ఆ బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకున్నాలే హ్యాపీగా ఉందాము అనుకునేసరికి వృత్రాసురుడు మళ్ళీ యజ్ఞగుండం నుంచి మారణ హోమ యాగం చేసినందువలన అందులో నుంచి ఇప్పుడు వృత్రాసురుడు మళ్ళీ జన్మించాడు. ఈ వృత్తాసురుడు జన్మించాడు కదా, ఈ వృత్తాసురుడు దేవతలపైకి వెళ్ళి ఇందాక మనం చెప్పుకున్నాం అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. అందరూ మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలి మేము, మాకు ఏదో ఒక మార్గం చూపించండి అని అందరు వెళ్ళి అడిగి వృత్తాసురుని కూడా చంపేయండి అని చెప్పి దేవతలందరూ వెళ్ళి అడగడంతో ఈయన ఏమంటాడంటే, ఇంద్రుడు ఏమంటారంటే, మీరు ఇంతకుముందు ఆ, మీకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది అని నేను ఆ విశ్వరూపుణ్ణి చంపాను. ఆ బ్రహ్మహత్య పథకం నా వెంట చుట్టుకుంది. నేను దాన్ని పోగొట్టుకోవడానికి ఎంత మందిని అడిగానో ఆ నలుగురు ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా ఈ వృత్తాసురుడు త్వష్ట కుమారుడేను, ఇతను కూడా బ్రాహ్మణుడేను, ఇతన్ని చంపి మళ్ళీ నేను ఆ పాపాన్ని మూట కట్టుకోలేను, అందుకని నేను ఈ పని చేయలేను అంటాడు ఆయన. అంటే అలా కాదు, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు, మీరే మాకు అధిపతి, మిమ్మల్ని అడుగుతున్నాము అని అంటే, ఇప్పుడు నేను ఈయననైతే చంపను, ఇతను చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైనా జరగనియండి అని చెప్పేసి అందరు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అంటే ఇది ముందే చేయాల్సింది అసలు ఈ పని. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి విశ్వరూపుని చంపక ముందు వెళ్ళాల్సిన పని. లేదా ఇప్పుడు ఇది జరిగిపోయింది కదా, అందరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఆ, అందరం కలిసి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్దామని ఆ తండ్రి విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరారు అందరు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, వృత్తాసురుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతను ఇంతకు ముందు జన్మలో విష్ణు భక్తుడు. మీరు అతన్ని ఈజీగా చంపడానికి కుదరదు. ఎందుకంటే అతను పూర్వజన్మలో విష్ణు భక్తుడు, అతను గొప్ప విష్ణు భక్తుడు కాబట్టి ఆయన అంత సులువుగా చనిపోడు. నువ్వు వేసినటువంటి విశ్వరూపుడు కదా, నువ్వు వేసినటువంటి ఆయుధానికి తలన తెగిపోయింది కదా, అలా ఆయన చనిపోడు. కాబట్టి మీరందరూ దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని ఇవ్వమని అడగండి. ఆయన శరీరం ఇస్తే ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆయన చనిపోయినాక ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ వెన్నెముకను తీసి ఆ వెన్నెముకతోటి ఆయుధాన్ని తయారు చేసి ఆ దాని ద్వారా ఆ అతని పైన యుద్ధానికి వెళ్ళి అతన్ని సంహరిస్తే చనిపోతాడు. కానీ మామూలుగా అయితే ఆయన చనిపోడు. కాబట్టి అందరు కలిసి దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు అనమాట. దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్తే ఒక్కసారి దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్పగానే అందరూ దేవతా పరివారం అంతా కూడా, మునులు అలాగే ఇంద్రుడు మిగతా దేవతలు అందరూ కూడా దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అది అడగడం చూడండి ఎంత ఘోరమో. అంటే ఇక్కడ ఇంద్రుడు ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఒకసారి గమనించండి. ముందు విశ్వరూపుణ్ణి అడగడం జరిగింది. ఆ తర్వాత ఇంతమందిని పాపం పోగొట్టుకోవడానికి అడుక్కోవాల్సి వచ్చింది. ఇప్పటికి బృహస్పతి ఇంకా ఆయనకి ఇవ్వలేదు ఆ ఆ ఆశీస్సులు, అనుగ్రహం ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ ఈ, దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళింది. ఇన్నిసార్లు ఈ రాక్షసులతో కొట్టించుకోవడం, తన్నించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి ఈ ఒక్క గురు బలం లేకపోవడంతో. ఇప్పుడు దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అసలు ఎంత ఘోరం అండి, ఒకసారి మనం ఆలోచించుకుందాం. నీ శరీరం ఇవ్వండి అని అడుక్కోవడం అంటే అసలు ఎలా ఉంటుంది. మామూలుగానే మనకు ఆ, బయట రోడ్ల మీద అడుగుతుంటేనే మనకు అనిపిస్తుంది, వీళ్ళు పాపం వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారండి. కొంతమంది అదే వృత్తిగా అడిగే వాళ్ళు ఉంటారు. ఈ విధంగానే సంపాదించుకుందాం ఈజీగా అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది నిజంగానే వాళ్ళకి అవసరమయ్యి ఆ, ఇంటికాడ ఇబ్బంది పడి తిండి లేక అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈయన వెళ్ళి ఏదో డబ్బులు అడిగితే సరే మనకు ఉందనుకోండి ఒక ₹5 ₹10 ఇస్తాము, లేదనుకోండి మా దగ్గర లేదు వెళ్ళిపోండి అంటాం. ఇప్పుడు ఈయన అడుగుతుంది ఏంటిది, శరీరాన్ని అడగడానికి వెళ్తున్నాడు. అది ఎంత ఇబ్బంది ఒకసారి చూడండి. వెళ్ళి కూర్చొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అందరినీ సాదరంగా ఆహ్వానించాడు మహర్షి కాబట్టి. అలాగే దాతలలో గొప్పవాడు
ఆయన. అంతటి గొప్ప మహర్షి, దధీచి మహర్షి. అందరూ వచ్చిన పని ఏంటి అని అడగగానే వాళ్ళందరూ విషయం చెప్పారు. చెప్పి ఆ వృత్రాసురుణ్ణి చంపాలి అంటే మాకు నీ శరీరం కావాలి అని అంటారు. ఆయన అంటాడు, ఇదేమన్నా పద్ధతి అయ్యా, మీరు దేవతలు, నేను మానవుణ్ణి, అసలు ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటది కదా. ఆ ప్రాణం మీద తీపితో ఎవరు ఏమి ఇవ్వరు కదా. ఇంకా ఈ ప్రాణం మీద తీపితో ఈ ఈ ఈ దేహాన్ని ఇంకా పెంచుకోవడానికి, పెద్ద చేసుకోవడానికో, ఇంకా మంచి మార్గంలో ఉండడానికో రకరకాల పనులు చేసి సంపాదించి పెట్టుకుంటారు కానీ ఎవరైనా ప్రాణం పోగొట్టుకుంటారా? ప్రాణం ఇవ్వమని మీరు అడుగుతున్నారా? ఇది మీకు సమంజసమా? మీరేమో చనిపోకుండా ఉండడం కోసం మీరేమో అమృతం తాగుతూ ఉంటారు, మమ్మల్ని మాత్రము చనిపోండి అని చెప్పేసి అడుగుతారా అని చెప్పేసి చాలా అడుగుతాడు దధీచి మహర్షి. పాపం ఇంద్రుడికి సిగ్గుతో చనిపోతాడు. ఏందని నాకు ఈ కర్మ ఏంటా, నేను ఈ విధంగా అడుక్కోవడం ఏంటా అని. తర్వాత అందరూ దేవతలందరూ కలిసి, మహర్షులు అందరూ కలిసి, మునులు ఉన్నారు కదా ఆయనతో పాటు, వాళ్ళు అంటారు, నువ్వు తప్ప ఇంక ఎవరు అవకాశం లేదు. మీరు అన్నిటికి అతీతులు. మీరు ఏ దానమైనా అడిగితే అన్ని దానాలలో ఏ దానం అడిగినా మీరు ఇస్తారు. ఈ రోజు మేము మిమ్మల్ని మీ శరీరాన్ని దానం చేయమని అడుగుతున్నాము. మీరు ఇప్పుడు ఇవ్వకపోతే ఈ దేవతలందరికీ ఇబ్బంది ఏర్పడుతుంది. మీ ద్వారా మాత్రమే వృత్రాసురుడు అనే రాక్షసుడు చనిపోగలుగుతాడు, కానీ వేరే అవకాశం లేదు. మీరు మాత్రమే మహావిష్ణు భక్తులు. మీరు ఈ మొత్తాన్ని నారాయణ కవచంగా చేసుకొని మీ శరీరం అంతా నింపుకొని ఉన్నారు. మీరు శరీరం అంతా నారాయణ కవచంతో, ఆ నారాయణ మంత్రంతో నిండి ఉంది కాబట్టి మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి కణము ఆ నారాయణ మంత్రంతో ఉంది కాబట్టే మీ యొక్క శరీరంలో నుంచి తీసినటువంటి ఆ వెన్నెముక, ఆ ఎముక ఏదైతే ఉందో దాని ద్వారానే ఉమ్, ఆయుధాన్ని చేసి చంపగలుగుతాము. మిగతా మార్గం అయితే మాకు లేదు. ఆ- దానికి అంత శక్తి ఉంది మీ వెన్నెముకకి అని చెప్పేసి అడగడంతో, నేనేదో చెప్పానయ్యా, కాకపోతే నాకేం చేసుకోను, మీకు ఇంతమందికి నా శరీరం ఉపయోగపడుతుంది అంటే నేను ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అని చెప్పేసి ఆయన తన యొక్క పంచేంద్రియాలని, మన కర్మేంద్రియాలు మొత్తం 24 అని చెప్పుకున్నాం కదా, ఆ మొత్తాన్ని ఒకటిగా చేసేసి తన ఆత్మని ఆ శరీరంలో నుంచి లేకుండా ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటట్టుగా చేసేసుకొని శరీరాన్ని వదిలేశాడు ఆయన. అలా శరీరం ఎప్పుడైతే ఆయనది పడిపోయిందో ఈ దేవతలందరూ ఆ శరీరాన్ని తీసుకొని విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళిపోయారు. విశ్వకర్మ దగ్గరికి వెళ్ళారు. విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి. ఆ విశ్వకర్మ దగ్గరికి వెళ్తే విశ్వకర్మ అందులో నుంచి ఆ వెన్నెముకను తీసుకొని దాని నుంచి ఏ, 1000 ఏ, చూలాలు అంటే మనకి ఆ, చూలంగా పెడతారు కదండి, చా బాగా సూదిగా ఉంటాయి అనమాట. ఆ వజ్రాయుధానికి అలా సూదిగా 1000 పెట్టుకొని ఉంటారనమాట. అలాంటి వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. ఆ మొత్తము వెన్నెముకతో అంత గొప్పగా ఆ వజ్రాయుధాన్ని తయారు చేసి అతను ఇంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంద్రుడు ఆ వజ్రాయుధాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు వృత్రాసురుడి దగ్గర యుద్ధానికి వెళ్ళాడు. వృత్రాసురుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన విష్ణు భక్తుడు ఈ పూర్వ జన్మలో. ఆయనకు ఆ యొక్క ఆ బలము, ఆ భావము ఇంకా ఈ జన్మలో కూడా ఉంది ఆయనలో. అందువలన ఆయన ఏం చేశాడు, ఓ నువ్వేనా ఇంద్రుడు అంటే, నా అన్నగారిని చంపింది నువ్వేనా, చాలా రోజులకు కనిపించావు నాకు, మనం ఇద్దరం యుద్ధానికి సిద్ధపడదాము అని అంటాడు. తర్వాత వజ్రాయుధాన్ని చూస్తాడు ఆయన. చూసి, ఓ నువ్వు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో వజ్రాయుధం తీసుకొని వచ్చావా, నీ దగ్గర వజ్రాయుధం ఉంది, నీ దగ్గర విష్ణు దేవతలందరి యొక్క అండ ఒక రకమైతే ఆ మహావిష్ణువు యొక్క అండ నీ దగ్గర ఉంది. నేను కాదనట్లేదు, యుద్ధంలో నేనే మరణిస్తాను, అది నాకు అర్థమైంది, నేనే మరణిస్తాను నాకు తెలుసు, కానీ నేను నీతో యుద్ధం చేసే చనిపోతా అనగానే ఇంద్రుడికి అర్థం కాదు, ఇదేంది ఇతను ఇలా చెప్తున్నాడు అని. ఇతను చెప్తాడు, నేను యుద్ధరంగంలో నేనే మరణిస్తాను, యుద్ధానికి వచ్చాను, చాలా గొప్పవాడు, ఇంతకుముందు దేవతలందరినీ ఇబ్బంది పెట్టాడు, భూమిని అంతటినీ తీసుకొని నాకేస్తున్నాడు, ఆకాశాన్ని నాకేసినటువంటి వ్యక్తి, గ్రహాలన్నింటినీ నాకి వదిలేస్తున్నాడు, లాగి వదిలేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే వజ్రాయుధాన్ని పట్టుకుని ఇంద్రుడు వచ్చాడో వెంటనే ఆయన అన్న మాట అది, నేనే మరణిస్తాను కానీ యుద్ధం చేసే మరణిస్తాను, యుద్ధం చేయకుండా నీకు లొంగిపోయి అయితే చేయను, నేను వచ్చింది మా నాన్నగారు నాకు ఒక కోరిక కోరారు, ఆ కోరికని నేను నెరవేర్చాలి. మా నాన్నగారి కోరిక ఏంటి, మిమ్మల్ని చంపమని. అందుకు నన్ను ఈ జన్మ నాకు ఇవ్వడం జరిగింది, కానీ నేను మిమ్మల్ని చంపడానికి ఆ, సిద్ధంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు మీరేం చేశారు, వజ్రాయుధం పట్టుకొచ్చారు. వజ్రాయుధాన్ని పట్టుకొచ్చారు, విష్ణుమూర్తిని మీరు అండగా పెట్టుకొని వచ్చారు కాబట్టి ఇంకా నేను మిమ్మల్ని చంపలేను, నేనే చనిపోతాను, వజ్రాయుధం మీ చేతిలో ఉందంటే నాకే చావుంది అని చెప్పేసి అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఆ మహావిష్ణువుని ఆరాధిస్తాడండి. ఎంత గొప్పగా చెప్తాడో ఆయన గురించి. అంత చెప్తుంటే ఇంద్రుడికి ఏం అర్థం కాదు, ఇదేనేంది ఆ, ఇంత గొప్పగా విష్ణుమూర్తి గురించి చెప్తున్నాడు అని చెప్పేసి, ఇంద్రుడు ఇతనేమన్నా ముందు నుంచి ఆ దైవ చింతన ఇతనికి ఉందేమో, అందుకే ఇతను ఇంత గొప్పగా చెప్తున్నాడు అని అంటాడనమాట. అప్పుడు ఈ సమయంలో అంటే ఈ యుద్ధం జరిగే సమయంలోనే ఆ వృత్తాసురుడు ఏం చెప్తాడు అంటే, ఇక్కడ మహావిష్ణువు యొక్క అంశం వచ్చింది కాబట్టి ఆయన కంటిన్యూషన్ చెప్పుకుంటా పోతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ ఆ, పక్షి పక్షి తన పిల్లల్ని గూటిలో పెట్టి ఆహారం కోసం వెళ్తుంది. ఆ పక్షి
రావడానికి అంటే తల్లి పక్షి రావడానికి ఈ రెక్కలు రాని పక్షి పిల్లలు తల్లి పక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడు వస్తుందా నోట్లో ఎప్పుడు పెడుతుందా అని. ఆ రెక్కలు రాని పక్షులు తల్లి పక్షి కోసం ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నాయో ఆ విధంగా నేను ఆ మహావిష్ణువు కోసం ఎదురు చూస్తున్నాను, ఆ తండ్రి నాకు అనుగ్రహం ఇప్పిస్తాడా అని. అలాగే లేగదూడ తల్లి కోసము, అంటే గోమాత కోసం లేగదూడ తల్లి కోసం ఏ విధంగా అయితే పరితపిస్తుందో నేను ఆ విధంగా పరితపిస్తున్నాను ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం. అలాగే ఇంకొకటి చెప్తాడు ఇక్కడ, నాకు అది చదువుతుంటే నవ్వు వచ్చిందండి. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ప్రేయసి ప్రియులు ఇద్దరు, అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ విడిపోతే ఆ విరహ వేదనలో, వాళ్ళు ఇంకా కలవలేదని ఆ విరహ వేదనలో ఎంత బాధపడుతున్నారో, ఆ విరహంతో ఆ తాపంతో ఎంత బాధపడుతున్నారో నేను కూడా ఆ మహావిష్ణువుకి దూరం అవ్వడంతో అంత తాపాన్ని పొందుతున్నాను అని ఆయన మహావిష్ణువు గురించి చెప్పుకుంటా ఉన్నారనమాట. అంత గొప్పగా చెప్తుంటే ఇంద్రుడు ఇంత ప్రేమ, ఇంత తపన, ఇంత విరహము ఆ స్వామి మీద ఈయనకుందా అనిపించి ఆయన ఆశ్చర్యపోతున్నాడు అనమాట. అంత గొప్పగా ఇతను వృత్తాసురుడు ఆ యుద్ధరంగంలో ఇవన్నీ చెప్తూ మహావిష్ణువుని మనసులోనే నింపుకొని కృష్ణ పరమాత్మని ధ్యానించుకుంటూ ఆ నారాయణ మంత్రాన్ని చదువుకుంటూ మనసులో స్మరించుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. ఒకానొక సమయంలో ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం చేతిలో ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు, ఒకానొక సమయంలో వృత్తాసురుడి యొక్క దెబ్బకి తట్టుకోలేక పడిపోతాడు. ఏనుగు పడిపోయింది, ఈయన పడిపోయాడు, వజ్రాయుధం కూడా పడిపోయింది. వృత్తాసురుడు మామూలుగా రాక్షస జాతి నుంచి వచ్చినవాడు. మరి ఇతను ఏం చెయ్యొచ్చు, పడిపోయిన వాడిని మళ్ళీ వెంటనే అతన్ని చంపేయొచ్చు. కానీ నేను ధర్మబద్ధుణ్ణి, నేను నిన్ను ఏమి చెయ్యను, నువ్వు లేయాలి ఇంద్రదేవ, నువ్వు లేచి ఆ వజ్రాయుధం పట్టుకొని మళ్ళీ నాపై యుద్ధానికి వస్తేనే నేను నీతో యుద్ధం చేస్తాను, ఆ ధర్మ యుద్ధం నేను చెయ్యను అని చెప్పి మళ్ళీ ఇంద్రుడు లేచి ఆ ఆ వజ్రాయుధం పట్టుకొని యుద్ధం చేస్తేనే మళ్ళీ యుద్ధంలోకి రావడం జరిగింది. అలా చేసినటువంటి వాడు ఒకనొకసారి ఇంద్రుడి మీద కోపంతో ఇంద్రుణ్ణి, ఐరావతాన్ని, ఆ వజ్రాయుధం అంతా కలిసి ఉన్నటువంటి దానిని మొత్తాన్ని మింగేశాడు. మనం చెప్పుకున్నాం కదా ఆయన పెద్దవాడు అని, భూమండలం అంతా పెద్ద భూతం స్వరూపం. ఆ మొత్తాన్ని మింగేశాడు ఇంద్రుడిని, ఐరావతము, అలాగే వజ్రాయుధం. ఇంద్రుడికి ఉన్నటువంటి ఏ, అక్కడ వచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఆయనతో పాటు వజ్రాయుధం కూడా ఉంది. అందుకని వజ్రాయుధానికి చుట్టూ అన్ని ఇంకా ఎముకలతో పెట్టినటువంటి సూదితో గుచ్చినట్టుగా ఉంటాయి కాబట్టి ఆయనది దాన్ని అంతా పెట్టి ఆయన పొట్టనంతా చీల్చేసి బయటకు వచ్చేసాడు అతను. బయటకు వచ్చి అతన్ని కొద్దిసేపు మళ్ళీ యుద్ధం జరిగిన తర్వాత వృత్తాసురుని ఈ వజ్రాయుధంతో ఈ తల నరికితేనండి, తల ఎన్నో సంవత్సరాలు నరుకుతారు. ఆయన తల అంత ఈజీగా కూడా తెగిపడదు. అన్ని తల నరికేసి అతన్ని వృత్తాసురుని ఆ విధంగా అంతం చేయడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ ఇంద్రుడు తన గురుబలం పోగొట్టుకొని అతను ఎంత ఇబ్బంది పడ్డాడు, మనం పెద్దవాళ్ళని ఏ విధంగా ఆదరించాలి, మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఏ విధంగా మనము అతిథి సత్కారాలు చేయాలి, మనకు ఉన్న దానిలో మనం గొప్ప గొప్పగా పెట్టలేకపోయినా మనకు ఉన్న దానిలో మనము వాళ్ళకి తృప్తిగా పెట్టగలిగేలా ఉండాలి. ముందు వాళ్ళు వస్తున్నారంటే స్వాగతించడం అనేది మనము చేయాలి. మనము ఈయన చేసిన తప్పేంది, బృహస్పతి వచ్చినప్పుడు ఈ విధంగా చేయడం అనమాట. ఇక్కడ మనం ఈ యుద్ధం జరుగుతుందని చెప్పాం కదండి, వృత్తాసురుడితో యుద్ధం జరుగుతుంది అంటే ఇక్కడ ఇంద్రలోకంలో ఈయన లేడు. ఈయనకి ఇప్పుడు ఇంద్ర పదవి లేదు. యుద్ధం ఎందుకని ఇంద్ర పదవి లేదు, ఈయన వృత్తాసురుడు మొత్తాన్ని యుద్ధం చేసి ఆక్రమిస్తున్నాడు. ఏ ప్లేస్కి ఆ ప్లేస్ అందరిని తరిమి తరిమి కొట్టేస్తున్నాడు. అలా తరిమి తరిమి కొడుతున్న సమయంలో ఇంద్ర పదవి ఖాళీగా ఉందని నహశుడు అనేటువంటి ఒక రాజుని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. ఎప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇంద్రుడికి వృత్తాసురుడికి యుద్ధం జరుగుతుంది, ఇంద్ర పదవి ఖాళీ ఉంది ఇప్పుడు. నహశుడు అనేటువంటి వ్యక్తిని అక్కడ పెడితే, ఇంద్ర పదవిలో కూర్చోబెడితే అతనికి అధికార గర్వంతో ఇంద్రుడి భార్య సచీదేవిని, నువ్వంటే నాకు ఇష్టము, నాతో పాటు నువ్వు ఉండాలి అని సచీదేవిని కాంక్షిస్తాడు అతను. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్తుంది. మనం చెప్పుకున్నాం కదా దేవతల గురువు బృహస్పతి, ఆయన అనుగ్రహం ఇప్పుడు పొందుతుంది ఆమె. ఈమె వెళ్ళి, ఏమి నాకు ఈ కర్మ, తప్పు చేసింది ఆయన, ఆయన అనుభవించాలి, మహిళనైనా నా దగ్గరికి ఈ కర్మ నాకు రావడం ఏంటయ్యా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు తీర్చలేరు, నువ్వే నాకు ఈ సమస్యను పరిష్కరించాలి అని ఆమె బృహస్పతిని వెళ్ళి అడిగితే బృహస్పతి ఏం చెప్తాడంటే, అమ్మ సప్త మహర్షులు ఉండి మోసే పల్లకిలో నువ్వు వస్తే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పమంటాడు. సప్త మహర్షులు మనకి, సప్త ఋషులు మనకి ఉంటున్నారు, 7 మంది ఋషులు ఉంటారు. బ్రహ్మ దగ్గర నుంచి పుట్టినటువంటి వ్యక్తులు సప్త ఋషులు. ఆ సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన పల్లకి, నహశుడి యొక్క పల్లకి మోసుకుంటూ వస్తే అప్పుడు ఈమె ఆయన దగ్గరికి వెళ్తానని చెప్పమన్నాడు. ఇప్పుడు సప్త ఋషులు, నహశుడు దేవుడు కదా, ఆయన
దేవతలకి అధిపతి కదా, ఆయన చెప్పినప్పుడు వీళ్ళు చేయాలి. వీళ్ళందరూ మీరు నా పల్లకి మోయండి అని చెప్పగానే 7 మంది ఋషులు మార్చుకొని మోస్తున్నారు. పల్లకి ఒకసారి ఎగుడుగా వస్తుంది, ఇంకోసారి దిగుడుగా వస్తుంది. అంటే పల్లకి మోసేటప్పుడు మనం అందరం సమానమైనటువంటి ఎత్తుల వాళ్ళమైతే కరెక్ట్ గా పల్లకి పోతుంది. ఒకరు ఎత్తు తక్కువ, ఇంకొకరు ఎత్తు ఎక్కువ ఉంది అనుకోండి, ఒకవైపు మారుతూ ఉంటది, కొద్దిగా ఎగుడు దిగుడు వస్తుంది, పల్లకి అటు ఇటు వంగుతుంటది. ఏంటి ఎలా తీసుకుపోతున్నారని ఒక తన్ను తన్నాడు. అక్కడ అగస్త్య మహర్షి ఉన్నాడు ఆ టైంలో, అంటే ఈయన తన్నిన దగ్గరికి. అట్లా అగస్త్య మహర్షి ఆ విధంగా తన్నడానికి ఆయన పోవడము వాళ్ళకు బాధ కలిగి అగస్త్య మహర్షి అంటాడు, మేము ఋషులము, మునులము, మాకు ఆ దైవం తప్ప మాకు వేరే తెలియదు, మేము అతనిని మాత్రమే సేవిస్తూ ఉంటాము, మేము ఎవ్వరికి సేవకులం కాదు, అలాంటి మమ్మల్ని గౌరవం అనేది లేకుండా పల్లకి మోపిస్తూ కూడా మేము సరిగా చెయ్యట్లేదని మళ్ళీ మమ్మల్నే నువ్వు కాలుతో తన్నాలని వచ్చావు, నీకెంత అధికార గర్వం ఉంది అని చెప్పి బాధపడి అగస్త్యుడు ఆయనకి శపించేశాడు. నీకు ఈ ఇంద్ర పదవి అనేది లేకుండా నువ్వు స్వర్గభ్రష్టుడు అవుదువుగాక అని. ఆ విధంగా నహశుడు యొక్క ఆ కథ ఆడికి ఆగిపోతుంది. అంటే వాళ్ళతో ఆయన తిట్టించుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు, సచీదేవికి మంచి జరుగుతుంది. ఈ విధంగా మళ్ళా బృహస్పతి యొక్క అనుగ్రహం, అంటే వాళ్ళ యొక్క గురువు యొక్క అనుగ్రహం మళ్ళీ వాళ్ళకి లభించడము, దానితోటి ఇక్కడ వృత్తాసురుడు యుద్ధరంగంలో మరణించడము, ఇంద్రుడు మళ్ళీ ఇంద్ర పదవిని పొందడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఆ వృత్తాసురుడు ద్వారా ఇంద్రుడికి వృతాసురుణ్ణి చంపడం కోసం ఇంద్రుడు దధీచి మహర్షి దగ్గర నుంచి ఆ వెన్నముక్కను తీసుకోవడం అనేది మనకు కనపడుతుంది అనమాట. ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే పూర్తిగా తన శరీరాన్నే ఇచ్చి ఈ విధమైనటువంటి వృత్తాసురుని చంపడానికి అవకాశం కల్పించి దేవతలందరూ మళ్ళీ ఎల్లప్పుడూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించేలా అవకాశం ఇచ్చాడు. ఈసారి అండి నెక్స్ట్ వారంలో ఇందులో ఒక్కటి, ఇది 6వ స్కందము. 6వ స్కందంలో ఇంకొకటి వృత్తాసురుడు అని ఇందాక మనం చెప్పుకున్నాం ఇంతసేపు, ఆయన విష్ణు భక్తుడని. ఆయనది కొంతనే ఉంది, అది నెక్స్ట్ వారము వృత్తాసురుడు యొక్క కథ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓ నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా విపులంగా చెప్పారు. ఒకదానికొకటి భూమి. దీనికి ఇంకెవరన్నా యాడ్ చేస్తారా? ఒక నిమిషం. నారాయణ కవచంలో మొత్తం 40 శ్లోకాలు ఉన్నాయి. ఇవి మా భాగవతంలో 6వ స్కందంలో ఉన్నాయన్నమాట. 8వ భాగం, 6వ స్కందం 8వ భాగంలో ఉంది. 8వ భాగంలో ఇది ఈ నారాయణ కవచం గురించి ఉంది. మనం సందర్భానికి బయట కాదు, ఇది మా భాగవతంలో ఒక భాగమే ఇది కూడా అన్నమాట. సో అది ఒకటి. తర్వాత రెండోది, సప్తఋషుల్లో వచ్చి మీరు 7 పేర్లు చెప్పారు కదా, అందులో అగస్త్యుడు ఈయనకి శాపం పెడతాడు. అగస్త్యుడు లేడు దాంట్లో, ఇచ్చిన దాంట్లో. ఇందులో మనకి భాగవతంలో ఉంది సార్. ఇక్కడ వచ్చి 7 సప్తఋషులు ఎవరంటే అత్రి, భరద్వాజ, గౌతమ, జమదగ్ని, కశ్యప, వశిష్ఠ అండ్ విశ్వామిత్ర. ఈ 7 సప్తఋషులు. బుక్ లో మనకి ఆ పేరు ఉంది, నేను మళ్ళీ ఒకసారి చూస్తాను. దాని గురించి కాదు చెప్తున్నాను నేను. సప్తఋషుల్లో మండలంలో ఉండే 7 వీళ్ళు. సప్తర్షి మండలం మనకి కనిపిస్తుంది, మనకి ఆకాశంలో చూస్తే ఆ నక్షత్రాల్లో కనిపిస్తుంది సప్తర్షి మండలం అనేది. 3 ఉంటాయి కింద, మళ్ళీ 5 ఉంటాయి వరుసని, ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా గీత వచ్చి కింద స్క్వేర్ వస్తుంది. క్వాడ్రాంగిల్ వచ్చిన తర్వాత ఒక 3 మాత్రం ఒక కోణంలో వస్తుంది. 4 అంగరీసుడు, అత్రి, పులస్తుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. అంగరీసుడు మనకు వృత్తాసుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతంలో వస్తాడు. కానీ దీంట్లో ఈ సప్తఋషి మండలము ఇచ్చాడు. దాంట్లో వచ్చి భృగు మహర్షి, వశిష్ఠుడు, అంగీరసుడు, అత్రి, పులస్య, పులన్య అండ్ కృతు, ఈ 7 పేర్లు వచ్చినాయి ఇక్కడ. కశ్యప, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు. అది కొన్ని అంటే సప్త ఋషులు ఎవరు అని వాళ్ళ ఫోటో పెట్టి ఇచ్చారు. అదొక పోయం లాగా 2 స్టాంజాస్. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్రోది, గౌతమ, వశిష్ఠ, జమదగ్నిస్య, సప్తై ఋషిస్య స్మృతి. రకరకాలు ఉన్నాయి, మరి ఏది కరెక్ట్ ఏంటో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇందాక చదివిన పేర్లు డిఫరెంట్ ఉన్నాయి. పోతన భాగవతంలో అగస్త్యుడు అని పెట్టారు టిటిడి వాళ్ళ బుక్ లో. అయ్యి ఉండొచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు చూసినట్లు 3 రకాలుగా వస్తున్నాయి. అవును. కానీ ఈ రోజు ఇంద్రుడు యొక్క పాపాలను తీసుకున్నందువలన వీళ్ళ 4 విషయాలు అది కొత్త విషయం మాకు.
ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు సావిత్రి మేడం ఇప్పుడు ఈ బంక వాడకూడదా ఏంటి మరి పాపం? వాడకూడదండి, వాడకూడదు. మనము తెలియక దాన్ని వాడుకునే వాళ్ళము. ఆ, అంటే అది పాపం నుంచి వచ్చింది. ఆ పాపం వల్ల ఆ విధంగా పోగొట్టుకుంటుంది ఆ వృక్షం. అయితే మనకు అయితే ఇప్పుడు తెలియదు మనకి కాబట్టి మనము దానిని ఒక పదార్థంగా తీసుకొని మనం ఉపయోగించుకున్నాం. ఇప్పుడు మామూలుగా ఆయుర్వేదంలో ఇప్పుడు ఈ మోకాల నొప్పులకని దానికని అన్నిటికీ అదే ఇస్తున్నారు కదా, మరి అది ఒక ఔషధం లాగా వాడుతున్నాం కదా, అది నాకు డౌట్ వచ్చింది కదా. వాడుకుంటున్నాము. అదేం కాదండి, అంటే వాడుకుంటున్నాం. ఇప్పుడు దాని అవసరం మనకి ఎక్కడుందో దాన్ని వాడుకుంటున్నాము. ఇప్పుడు వృక్షమేమో తను తీసుకున్న పాపాన్ని తను పోగొట్టుకుంటుంది. అవును. కానీ మనము మన అవసరానికి అది మనకి ఏ విధంగా అవసరమైందో మనం దానిని వాడుకుంటున్నాం. అవును. ఇప్పుడు మనకు మురుగు నీళ్ళు ఉన్నాయి. అదే మురుగు నీళ్ళు మనము పాపం రూపంలో వస్తుంది అన్నాము. అది అవసరం మనకు లేదు కాబట్టి మనం అక్కడ వాడుకోవట్లేదు. అవును. కానీ అవును. మహిళకి ఋతుక్రమం మనం వాడుకుంటున్నాం కదా, మనమేమి ఆపట్లేదు. ఆ అవును. ఋతుక్రమం ఆగిపోతే మనకి అదే వివాహం అయింది అనుకోండి, ఋతుక్రమం ఎప్పుడు ఆగిపోతుందా, మనకి సంతానం ఎప్పుడు కలుగుతుందా అని మనం ఆశిస్తాం కదా. మనం అవును. ఇప్పుడు ఆ ఋతుక్రమాన్ని ఆ రోజు మనకు వస్తే బాగుంటుంది అని అనుకుంటాం కదా మనం. అవును. అది వస్తేనే కదా మళ్ళీ తర్వాత మనకి సంతానం కలిగే భాగ్యం దొరుకుతుంది. ఋతుక్రమం అసలు లేదనుకోండి, మనకి సంతాన భాగ్యం దొరకదు. అవును. అలాగే భూదేవి తల్లికి కూడా ఆ గుంతలు పడడం అనేది, ఆమె బీడు భూములు అనేవి మనం అన్ని సారవంతమైన భూములే పెట్టుకుంటే, ఈ బీడు భూములు అనేవి ఉన్నాయంటే ఇప్పుడు మనకు పశువులు, ఆవులు వీటన్నిటిని అక్కడికే కదా తీసుకుపోతాము. అవును. మొత్తం పంట పండించే భూమి ఉంటే మరి వాటికి దాన ఎక్కడి నుంచి వస్తుంది? అవి కూడా తిరగాలి కదా ప్రదేశాలలో. అవును. అంటే ఆ భూమి, ఆ ప్లేస్ ని కొన్ని శ్మశాన వాటికలకు వాడతారు, ఉపయోగించని భూమి కాబట్టి. ఆ, జ- ఏమంటారంటే దాన్ని గేదెలన్నిటిని ఒక చోట పెడతారు. ఆ, బంజరు భూములు. ఆ, కాదు, మొత్తాన్ని ఒక మంద 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 ఆ మందలు. ఆ మందని తీసుకెళ్లి పల్లెటూరులో Yes. ఒక దాంట్లో వేసేవాళ్ళు. ఎండాకాలము మన పొలాలు పాడు చేస్తున్నాయని, ఆ, అదొక మొత్తం ఆ బీడు భూమిలోకి తీసుకెళ్లి చుట్టూ కంచేసి దాంట్లో తోలేస్తారనమాట. ఆ అవును. పొలాలని పాడు చేసే వాటన్నిటిని, దానికి ఒక సపరేట్ పేరు ఉంది. అక్కడ అవునవును. అక్కడ వేస్తారు వాటిని. ఎవరికి వాళ్ళు వచ్చి ఇది మాది అని చెప్పి కొంత ఫైన్ కట్టి తీసుకుపోతారు, అంటే పొలాలు పాడు చేస్తాయి అని. బందిన దొడ్డి అంటారు. అదే సార్, సరే, బద్దెల తొట్టి. అవును. బద్దెల బంజరు తొట్టి. దాంట్లో వేస్తారు తీసుకెళ్ళి. అలా అంటే వాళ్ళు తీసుకున్నారు ఆ పాపము, కానీ అందులో నుంచి కూడా మనము మంచిని వాడుకుంటున్నాం. వాళ్ళకు వచ్చినటువంటి వరాలైతేనేమి, వాళ్ళకు వచ్చిన పాపాలైతేనేమి, అంటే ఈ విధంగా ఇంద్రుడు ఆ బలం పోగొట్టుకుంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, అది ఆయనకి ఒక్కడికే కాదు మనకు చెప్తుంది, మనందరికి కూడా చెప్తున్నారు అనమాట. అంటే గురువు అంటే ఇక్కడ ఓన్లీ ఆ బృహస్పతి అనో, లేకపోతే మనకు స్కూల్లో టీచర్ అనో, కాలేజీలో టీచర్ అనో అలా కాదు. మనకి మంచి సలహా ఇస్తూ మనకి ఈ మంచి మార్గంలో వెళ్ళండి అని మంచి మార్గం చెప్తున్నటువంటి ప్రతి వ్యక్తి, మంచి మార్గం గురించి చూపిస్తున్న ప్రతి వ్యక్తిని మనం గురువుగానే తీసుకోవచ్చు. ఒక్కోసారి మనకు బాగా మంచిగా చెప్తూ చెప్తూ ఒకవేళ ఏదన్నా మనం పట్టించుకోక వాళ్ళు మనకి ఆదరణ తగ్గింది అనుకోండి, మనకి అనిపిస్తుంది అయ్యో వీళ్ళతో ఈరోజు మాట్లాడిపోతే నాకు దీనికి సంబంధించి ఏదన్నా కొద్దిగా చెప్పేవాళ్ళేమో సలహా, ఇది నేను ఈ సలహాను పాటించింటే బాగుండేదేమో, అడగాల్సింది అని మనకి అనిపిస్తుంటది. అంటే మన బాగా ఆత్మబంధువులాగా ఉండే వాళ్ళని మనం అడుగుతాము. అలా వాళ్ళని కూడా మనం ఆ స్థానంలోకి తీసుకోవచ్చు, గురుస్థానంలోకి. అంటే ఇక్కడ ఈ పురాణం అంతా కూడా మనము ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒకటి. నారాయణ కవచం అనేది ఇందులో బాగా వచ్చింది, సార్ చెప్పారు కదండి, వీలున్నంత వరకు అది ఒకసారైనా చూడండి. లేదు అంటే అది మొత్తం మనం చదవలేము ఎందుకు అనుకుంటే, అందులో మొత్తం రంగరించి మనకి ఇచ్చింది ఏంటంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అష్టాశ్రీలు ఉమ్, అది ఆ వాటిలో మనం ఉపయోగించుకొని ఆ స్మరణతో ఉంటే సరిపోతుంది. నేను దీని ద్వారా నేను చాలా నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ మీరు యూ. తెలుసుకోవాలి కదా, మాకు కూడా చెప్తున్నారు. ఇవన్నీ మాకు తెలియవు. ఇవన్నీ మేము కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది అందరికి. నేనైతే చాలా తెలుసుకుంటున్నాను సార్. నాకు అసలు నిజంగా కూడా అంత టైం లేదు, చదవలేదు, వీళ్ళు అన్ని చాలా కొత్తగా నేర్చుకుంటున్నాను మొత్తం. దధీచి వెన్నుముక వజ్రాయుధం అది తెలుసు, కానీ ఈ బృహస్పతి ఎపిసోడ్ కానీ లేకపోతే ఈ నారాయణ కవచం కానీ, ఎందుకంటే రామ కవచం, శ్రీరామ కవచం ఉంది, అది తెలుసు నాకు. శ్రీరామ కవచం ఉంది, రామరక్ష స్తోత్రం ఒకటి ఉంది, అది తెలుసు. కానీ నారాయణ కవచం గురించి తెలియదు. నేను ఇప్పుడు చూస్తాను నేను, కానీ అది భాగవతంలో ఎక్కడ వస్తుంది ఏంటని చెప్పని 6వ అధ్యాయంలో వచ్చింది, 6వ స్కందంలో వచ్చింది. నైస్. వృత్తాసురుడు అయిపోతే సార్ ఈ స్కందం కూడా అయిపోతుంది. వృత్తాసురుడి మళ్ళీ టైం తీసుకుంటుందని నేను ఆగిపోయాను. నైస్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండదు కదా, ఆ, ఆ పై వారం అవును. లలితకి రైతుకి 2 వారాల టైం వచ్చింది. నెక్స్ట్ 7వ స్కందంలో క్షీరసాగర మదనము అవి వచ్చేస్తాయి, బాగుంటుంది. తర్వాత లక్ష్మీ కళ్యాణం వస్తుంది. క్షీరసాగర మదనం అయిపోతే లక్ష్మీ కళ్యాణం వస్తుంది.
మీరు అమ్మాయి పెళ్లి చేసినాక మనము ఆ లక్ష్మి కళ్యాణము ఆ కళ్యాణం అయిపోయినాక ఈ కళ్యాణం వస్తుంది. Yes. Right. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? మహిళలకి ఈ ఋతుక్రమం అనేది బృహస్పతి ఇంద్రుడు తీసుకున్న పాపం నుంచి వీళ్ళు తీసుకోవడం వలన వచ్చిందండి. అది అలాగే కంటిన్యూ అయిపోయింది. అది కూడా మంచికే ఒక రకంగా. అవన్నీ ఏది జరిగినా ఏదో ఒక మంచి ఉంటుంది దాని వెనకాల, లేకపోతే అది రావు కదా. అక్కడ ఈ మనం శరీర నిర్మాణం దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి బయటకు వెళ్ళాల్సింది ఉంటుంది, లోపల రావాల్సింది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి. ఇప్పుడు చెట్లు ఎండిపోవటం, మళ్ళీ చిగురేయటం, మళ్ళీ మొలక నరికిన దగ్గర నుంచి మళ్ళీ రావటం, దాంట్లో బాగా రికార్డింగ్ ఆపేస్తున్నాను.